నేడు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ హాజరు కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు భేటీ కానున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. నామినేటెడ్ పదవులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. నిన్న 2.5 గంటల పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, గుడ్ మార్నింగ్ శ్రీ. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అయితే కనుక ఉండవల్లి నివాసంలో అయితే కనుక సీఎం చంద్రబాబు నివాసంలో అయితే కనుక ఇటు భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క సమావేశం అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు, కల్తీ గత ప్రభుత్వంలో కల్తీ జరిగినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక ఆధారంగా కూడా కొంతమంది వ్యక్తులపై అయితే కనుక చర్యలు తీసుకోవచ్చు అంటూ కూడా వచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా ఇక దీనికి సంబంధించి రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దీనిపై కూడా ఇటు ఈ ముగ్గురు కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అంటే కూటమి పార్టీ అధ్యక్షులు చాలా కాలం తర్వాత కూడా ఈ సుదీర్ఘంగా ఈ చర్చలు పాల్గొనడం కూడా తెలుస్తా ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు జరగబోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క దృష్టికి సంబంధించి నివేదికకి సంబంధించి ఇంకా ఒక కమిటీ వేస్తామన్నటువంటి నేపథ్యంలోనే కూటమికి సంబంధించినటువంటి ఈ యొక్క మంత్రులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఈ సమావేశానికి పలువురు మంత్రులు సైతం కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇటు బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా ఇటు టీడీపీ నుంచి పయ్యావల కేశవ్, జనసేన నుంచి నారాయణ మనోహర్ కూడా ఇటు ఈ యొక్క సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీంతో పాటు ఇటు హోంశాఖ నుంచి మంత్రి అనిత కూడా ఇటు హాజరయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంటే లడ్డూ కల్తీ వ్యవహారంలో ఇక కమిటీ వేసి అనంతరం కూడా ఈ యొక్క నివేదికలో ఎవరు దోషులు ఉన్నారు దానికి అయితే కనుక దీనిపై ఒక కమిటీ వేసి నిర్ధారించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. దీంతో పాటు గతంలో ఏదైతే పర్చేస్ కమిటీలో ఉన్నటువంటి పార్థసారథి ఎంతో ఇప్పుడు కీలకంగా వ్యవహరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పర్చేస్ కమిటీలో ఉన్నటువంటి ప్రస్తుత ఎన్టీఆర్ మినిస్టర్ పార్థసారథి ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పార్థసారథి యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఇటు అన్ని అంశాలైతే కనుక ఈ యొక్క చర్చ